ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ వర్గాలపై అరాచకాలు ఆకృత్యాల కేసుల్లో బాధితులకు సత్వర పరిహారం న్యాయం అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పోలీస్ రెవెన్యూ అధికారులను కోరారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ, దాడులు, దుష్కృత్యాల నిరోధక చట్టం అమలుపై ఏర్పాటైన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా నిర్వహించారు. సమావేశంలో గడిచిన 3 సంవత్సరాల్లో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి ఇన్వెస్టిగేషన్ పురోగతి, బాధితులకు ఆర్థిక సహాయం, పంపిణీ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 53 అట్రాసిటీ కేసులు విచారణలో ఉండగా కాకినాడ డివిజన్ పరిధిలో 26, పెద్దాపురం డివిజన్ పరిధిలో 27 ఉన్నాయని అన్నారు. వీటిలో కుల ధృవీకరణ పత్రం, లీగల్ ఒపీనియన్, నిందితుల అరెస్టు, కోర్టు కోరిన వివరణ, స్టే ఆర్డర్లు వంటి అంశాలలో పెండింగ్ ఉన్న అంశాలపై పోలీస్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి కేసులన్నిటిపై జనవరి 10 నాటికి విచారణ పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. నూతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ ఏర్పాటయ్యేలోపు పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ, టీఆర్ఓ జె వెంకటరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జి శ్రీనివాసరావు, కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు, పెద్దాపురం ఆర్టీఓ కె శ్రీరమణి, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు, ఏపీపీ జి విజయ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. One thing is, before the committee comes, let us try to close all the cases which we can dispose. Except court intervention, let us close. And anywhere you need support from both RDOs, please be positive to close the issue before the new committee comes in. If there is a genuine case, the court case has to be pursued, then it's fine. I'm not talking about that. I'm talking about flimsy case in the political sense. So all I'm doing. So that is first point. But target is Jan 10th. So that after that we will have a committee. So let's start committee with the fresh cases, not the old cases.